నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. భూపాలపల్లిలో జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకట్రమణారెడ్డి, ఎంపీ అభ్యర్థి సాంబయ్య. టేకుమట్ల మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్. జయశంకర్ జిల్లాలోని ప్రగతి భవన్లో చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్లపై అవగాహన కార్యక్రమం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దుమ్మటి సాంబయ్య గెలిపే ధ్యేయంగా భూపాలపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఏప్రిల్ 11న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ కార్యకర్తలను సన్నద్ధం చేసేలా భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ముందుగా పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా సమావేశానికి బయలుదేరారు. కాగా ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల పట్ల రాగద్వేషాలు లేకుండా పనిచేయాలని, ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగం పట్ల ప్రమాణం చేస్తామని, అలాంటిది ఎంపీ ఎన్నికల్లో సరైన మెజార్టీ రాకపోతే జిల్లా తరలిపోతుందని చెప్పడం సరైంది కాదన్నారు. జిల్లాను తరలిస్తే ప్రజలెవరూ చూస్తూ ఊరుకోరన్నారు. దేశం బాగుపడాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చేటువంటి సందర్భంలో కేసీఆర్ సార్ కూడా చెప్తున్నాడు, సారు కారు 16 అని. ఓ సారు నిన్న మొన్న దాకా 15 మంది ఉన్నారు. ఆ సారు ఏం చేసినాం సార్ అని మా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారా లేదా? ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు విభజన చట్టంలో చాలా విషయాలు పెట్టడం జరిగింది. మన వరంగల్లో ఒక ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాలని, మన కాజిపేటలో కోర్టు ఫ్యాక్టరీ పెట్టాలని, మన మహబూబాబాద్లో బయ్యాల ముక్కు కర్మాగారం పెట్టాలని, హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టాలని, ప్రాణహిత సేవలకు జాతీయ హోదా ఇవ్వాలని, తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టి 5 ఏళ్ళు అయింది కదయా. ఏం చేసినాం? ఒక్కనాడైనా మోడీని అనేక సందర్భాలు ఆకాశానికి ఎత్తిండు. ఆయన రాష్ట్రపతి ఎన్నికలు పెడితే ఈయన ముంగలబడి నేను మద్దతు ఇస్తా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తే నేను మద్దతు ఇస్తా. నోట్ల ధనంగానే టీవీ చూస్తుండట. నోట్ల ధనంగానే ఒక్కటిసారి శివుడు పుట్టేటయ్యి వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ సామాన్లు ఉన్నాయి. నోట్ల రద్దన్నాడు. టీవీ కిందికి ఇచ్చేసి ఇది దిగ్గుమాల చర్య అన్నాడు. నరేంద్ర మోడీతో ఫోన్లలో మాట్లాడుతున్నాడు. మోడీ బాయ్ తీసుకునే మద్దతు మంచిదని చెప్పాడు. జిఎస్టీ పెట్టగానే మొట్టమొదటి ముఖ్యమంత్రినే జిఎస్టీని సమర్థించాడు. ఇన్ని చేసినప్పుడు మన తెలంగాణకి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చినావా, ఏమైనా చేసినావా అంటే ఏం లేదే. అప్పుడు కానీ ఇప్పుడు 16 ఎంపీని నేను చక్రం తిప్పుతా అంటున్నాడు. ఏంటిదైనా తిప్పే చక్రం? ఈయన చక్రం తిప్పే స్వభావం ఉన్నోడేనా? ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇతను 16 గెలిచినా మరి పక్క రాష్ట్రంలో ఈయన మద్దతు ఇస్తున్నా ఆయన గెలిచినా ఈయనతో అయ్యేది ఉండలేదు. ఏమైనా చేయగలిగితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది తప్ప వేరే వాళ్ళతో కాదు. యువ నాయకుడు నిన్న మొదటి దాకా మంత్రిగా ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కార్యనిర్వాహక దక్షిణ చెప్తా ఉన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చెల్లె నోట్ల మట్టుకొచ్చి పరకాలంగా
చిన్న నోట్లు తెచ్చి భూపాలపల్లి చెల్లిస్తే సాధ్యమవుతుందా అని. అరే బాబు, మరి మేమైతే మా పార్టీలోనే పెట్టుకున్నాం, అది మా పార్టీలో పనికిరాని పెట్టుకున్నావు. మరి పెద్ద పిల్లలు పోటీ చేస్తున్నాయని ఎవరు? మా పార్టీలో ఓడిపోయినా ఎవరు పెట్టుకున్నది? ఖమ్మంలో ఏదో పెట్టుకున్నావు, టీడీపీలో ఎమ్మెల్యే పోయినా ఆయన పెట్టుకున్నాడు. పాప నేను పోటీ చేసుకుంటా, ప్రచారం చేసుకుంటా, సైకిల్ గుర్తుకోండి ఆయన చెప్తున్నాడు, పెట్టుకున్నాడు. పెట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నారు. అయ్యా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు ఒక పార్టీని విమర్శ చేసే ముందు, ఒక పార్టీ గురించి చురుకలు చేసి మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆత్మ పరిచయం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినా అదే ఫంక్షన్ హాల్ మీటింగ్ పెట్టాడు. మన మంత్రి గారు అంటున్నారు, అది నేను ఎప్పుడైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినామో బాగా దోషాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అన్ని వర్గాల ప్రజలను సమర్థిస్తే చూస్తామని ప్రమాణం చేస్తారు. నేను ఆయన చెప్తుంటూ మాకు మెజార్టీ రాకపోతే ఇక్కడ అవుతుందట. అరే బాబు, నువ్వు జిల్లా తీసుకపోతే ఇక్కడ చూస్తుండడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అమ్మాయిలను కాదు, మేము ఎట్లా ఉంచాలి, ఇక్కడ జిల్లా కార్యాలయం ఎట్లా కట్టాలో మనకు తెలుసు. వెంకటరమణారెడ్డి మొన్న సింగరేణి కాంగ్రెస్ ఎవరైతే భూములు నివాసిస్తే సంగతి దగ్గర కట్టి చూస్తే 25 రోజులు రూపాయి పండు పెట్టించిన సంగతి మర్చిపోయాలని పడుతాను. కాబట్టి మొన్న చలివాళ్ళు రైతులకు తైబంది లేదంటే ఒక్కసారి వెంకటరమణారెడ్డి ఏందో సూచనలు పెట్టిన విషయాన్ని మర్చిపోయాలని అడుగుతాను. కాబట్టి నువ్వు ఓట్లేస్తే ఇక్కడ జిల్లా ఉంటుంది, ఓట్లు లేకపోతే జిల్లా ఉంటుందని ప్రజలు బ్లాక్మెయిల్ చేస్తే అమాయకులైన ప్రజలు కాదు, భూపాలపల్లి ప్రజలు ఖచ్చితంగా రేపు కార్లు కాస్తారో వార్త పెరుగుతుంది. మన మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మన మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆహార భద్రత చట్టం వచ్చింది. మన మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉపాధి హామీ చట్టం వచ్చింది. మన నాయకుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సమాచార హక్కు చట్టం వచ్చింది. గొప్ప గొప్ప చట్టాలను చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మన నాయకుడు మళ్ళీ భారత ప్రధాని అయితే ప్రతి పేదవాడికి 6,000 రూపాయల మరి ఆదాయం వస్తుంది. మన పేద రైతులకు 2 లక్షల రూపాయల వరకు రైతులు రుణాలు మాపేస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నారు. फिरेक बार अरे फिरेक बार मौका कहाँ से मिलेगा मोदी भाई? आपका अडवाणी से पूछो, आपका मुरली मनोहर जोशी से पूछो, वो लोग रो रहे, अरे जो मरा इतना धंधा को చెప్పి ఈ రోజు ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆయన నాయకులే బాధపడతా ఉన్నారు. ఈ రోజు నియంత్రిత పోకడలకు మా నిర్వచనం నరేంద్ర మోడీ గారని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ దేశంలో 5 సంవత్సరాలలో ఒక కొత్త చట్టం చేసింది లేదు, ఒక కొత్త కార్యక్రమం జరిగింది లేదు, ఒక పేదవాడికి మేలు జరిగింది లేదు. మన నాయకులు తీసుకున్న నిర్ణయం చెప్తాం, ఖచ్చితంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే కార్యక్రమాలు చేద్దామని చెప్తాము. ఈ రోజు మారాల్సింది కేసీఆర్ గారి మైండ్ సెట్ మారాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి వస్తుంది. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భూపాలపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎట్లయితే ఎగిరిందో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసి దొమ్మాటి సాంబయ్య గారికి భారీ మెజారిటీ ఇవ్వాలి అని మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ మనమందరం కూడా ఇవాళ మన ఎన్నిక అనుకొని మనమందరం కూడా పార్టీకి పనిచేసి మరి ముందుకు వెళ్తేనే మనం విజయం సాధిస్తాం. కాబట్టి మరి అందరూ కూడా మరి సూచనలు సలహాలు చేయాలని కోరుకుంటూ అనంతరం ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య మాట్లాడారు. ప్రజలు దేశంలో అత్యున్నతమైనటువంటి సభ పార్లమెంట్, దానికి 540 ఎంపీ స్థానాలు ఉంటాయి. అందులో ఇవాళ మనం మన మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు మిలాయిస్తే 350 సీట్లు మన కాంగ్రెస్ పార్టీ మనం పోటీ చేస్తా ఉన్నాం. మరి 350 సీట్లలో ఇవాళ ఒక దళిత కదా, నాలాంటి దళితులు అనేక మంది మేధావులు ఎందరో ఉన్నారు, చాలా మంది లేరు. అమెరికాలో ఫ్లైట్లు పెట్టుకుని ఫ్లైట్లో ప్రయాణం చేసే దళితులు
ప్రముఖ వ్యక్తి మనందరి ప్రియతమ నాయకుడు గంగా రమణారెడ్డి గారిని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నదాకా మీరు ఎన్నికలలో సాగులో పనిచేశారు, మళ్ళీ సర్పంచ్ ఎన్నికలలో కూడా మీకు మీరు గెలవడానికి కూడా పనిచేస్తున్నారు. మీకు ఏ విధంగా ఎన్నికలలో ప్రచారం చేయాలి, ఏ విధంగా ఓట్లు అడగాలి, ఏ విధంగా వెళ్తే మనకు మెజార్టీ ఓట్లు వస్తాయి మీ అందరికీ తెలుసు. కాబట్టి వాటి విషయాల్లో నేను వెళ్ళాను. దయచేసి ఒక్కటి మాత్రం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒక వ్యక్తిగా ఒక అబ్బాయిగా మనిషికి కలిసే అవకాశం రాదు, అవకాశం లేదు. అదేవిధంగా ప్రతి గ్రామానికి రాలేదు, ప్రతి ఇంటికి రాలేదు. కానీ మీ అందరికీ నమస్కారం మాత్రం లక్షల మంది కోట్ల మందికి నమస్కారం చేయడానికి దేవుడు చేతించాడు. అందుకే 2 చేతులు మీ అందరికీ ఇచ్చినటువంటి నమస్కారం చేస్తూ మీరే అభ్యర్థులు అనుకొని, మీరే తొమ్మిది శాతం అనుకొని, మీ ఇంట్లో ఒక పెద్దలు అనుకొని, ఒక తమ్ముడు అనుకొని, ఒక బిడ్డ అనుకొని భావించి మీరందరూ కూడా ఈ 10 రోజులు కష్టపడితే ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు గెలిచి వెళ్తారన్న విశ్వాసం నాకు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తాను. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలిపే ధ్యేయంగా భూపాలపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని భూపాలపల్లి టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కోల జనార్దన్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలందరూ ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 20 డివిజన్లలో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు కలిసి తిరిగి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకి విస్తృత ప్రచారం చేసి మనకు గతంలో పోయిన గౌరవాన్ని కేసీఆర్ దగ్గర కాపాడుకునే విధంగా పనిచేసి అత్యధిక మెజార్టీని తెచ్చి మనం మన శక్తిని, మన యొక్క ఆలోచనను కేసీఆర్ దగ్గర రుజువు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి ప్రతి డివిజన్లో కూడా 50కి తగ్గకుండా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ఒక 5-6 డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరం కూడా రేపు రోడ్డు పైన విస్తృత ప్రచారం నిర్వహించి ఒక ప్రచార వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఇవాళ ఆలోచించడం జరిగింది. దానికి అనుగుణంగా రేపటి నుంచి ప్రతి డివిజన్లో కూడా 50 మంది మా నాయకులు తిరిగి మరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటేయించాలని కోరడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలమైన వాతావరణం, ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. అరే మనం ఎంత పని చేసినాం, మనం రాష్ట్ర సమితికి ఓటేయకుండా ఇతరులకు వేయడం వల్ల ఏం జరిగింది, కేసీఆర్ గారు ఎన్ని సంఖ్య చెప్తే అన్ని సంఖ్య గెలిచిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో 19 మంది గెలిస్తే 10 మంది మరి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకి ఎమ్మెల్యేలు పోయినరు. మన ఓటు ఏమైనట్టు, ఎందుకు వేసినట్టు, ఎందుకు చేయాలి, అట్లా మనం ఎందుకు బదనం కావాలి, మనం మన ప్రభుత్వము మనకిస్తున్న సంక్షేమ పథకాలు అనుభవించుకుంటా కూడా మనం ఎందుకు బదనం అయినట్టు అనే ఆలోచనలో ప్రజలు పడ్డారు. కనుక వాళ్ళ దగ్గర పోయి గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ వాళ్ళు చేయకుండా మనకు అనుకూలంగా, మన ప్రభుత్వానికి అనుకూలంగా, మన కారు గుర్తుకు అనుకూలంగా ఓటేసే విధంగా వాళ్ళను మలుచుకొని ఓట్లేయించాలని మేమందరినీ, కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కోరడం కూడా జరిగింది. చిన్నపిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ల పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వర్తించే వారికి డాక్టర్ కిరణ్మయి సూచించారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. చిన్నపిల్లల వ్యాక్సిన్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్మయి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మనం చిన్నపిల్లలకి ఇస్తున్న వ్యాక్సిన్కి రిలేటెడ్గా వ్యాక్సిన్ కోల్డ్ చైన్ హ్యాండ్లర్స్కి ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నామనండి. ఇది వ్యాక్సిన్ని ఎలా మనం ప్రిజర్వ్ చేయాలి, ఆ తర్వాత వ్యాక్సిన్ ఏ వ్యాధుల నుంచి మనం ఏ వ్యాధులకి వ్యాక్సిన్ అనేది ఇస్తున్నామో దానికి సంబంధించి అది ఎలా మెయింటైన్ చేయాలి నుంచి వాళ్ళ పరిధిలో ఉన్న పిహెచ్సి నుంచి ఎక్కడైతే మనం పిల్లలకి ఇమ్యునేషన్ చేస్తున్నామో ఆ ఇమ్యునేషన్ సైట్కి పంపించేంత వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అనేది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టేకుమట్ల మండల కేంద్రంలో ప్రారంభించిన చలివేంద్రంను ప్రజలు వినియోగించుకోవాలని భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ కోరారు. టేకుమట్ల ఎస్ఐ నర్సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని గురువారం డీఎస్పీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు చిట్యాల సిఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. టేకుమట్ల ప్రాపర్లో ఈ వేసవికాలం స్టార్ట్ అయిన సందర్భంగా చలివేంద్రం ప్రారంభించబడింది. ఈ చలివేంద్రం
ప్రారంభించడానికి దానికి దోహదం చేసేటటువంటి మన రామకృష్ణాపూర్ సర్పంచ్ మహేందర్ గారు, అలాగే మన టేకుమట్ల ప్రాపర్ వాస్తవ్యులు శ్రీధర్, వీళ్ళు ప్రతి సంవత్సరం ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ చలివేంద్రం ఆర్గనైజేషన్లో పాలు పంచుకుంటారు. అలాగే టేకుమట్ల పోలీస్ స్టేషన్ తరపు నుంచి ఈ చలివేంద్రం ఆర్గనైజేషన్ అనేది సూపర్వైజ్ చేయబడుతుంది. ఈ ఫెసిలిటీని మరి ఈ పెరిగే ఉష్ణోగ్రతల్లో మరి చుట్టుపక్కల గ్రామస్తులు, టేకుమట్ల మండలం ప్రాపర్ కాబట్టి, హెడ్ క్వార్టర్ కాబట్టి, చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చేటువంటి ప్రజలంతా కూడా ఈ వసతిని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీని ఆర్గనైజేషన్కి, రన్నింగ్కి సహకరించేటటువంటి మన మహేందర్ని, శ్రీధర్ని, అలాగే ఈ టేకుమట్ల ముఖ్యమైన ప్రాపర్ వాస్తవ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అభినందిస్తున్నాను. వరంగల్లోని ఆజంజాహి మిల్లులో ఏప్రిల్ 2న జరిగే కేసీఆర్ బహిరంగ సభకు భూపాలపల్లి నియోజకవర్గం నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని భూపాలపల్లి టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జనార్దన్ తెలిపారు. రేపు 2వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వరంగల్లో ఆజంజాహి మిల్ గ్రౌండ్లో ఉంది. దానికి మనం అత్యధిక సంఖ్యలో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆ వెళ్ళడం కొరకు 35 నుంచి 40 బస్సులు, అంటే డివిజన్కు దాదాపుగా 2 బస్సులు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఆ బస్సులలో మరి డివిజన్కు 150 మంది చొప్పున మనం కార్యకర్తలను సమీకరించుకొని మరి సీఎం మీటింగ్ తీసుకెళ్ళి మరి ఆ మీటింగ్ కూడా విజయవంతం చేయాలని కోరడం కూడా జరిగింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.